హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. సో టాక్సిక్ సినిమా టీజర్ చూసిన వెంటనే నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక రెగ్యులర్ గ్యాంగ్స్టర్ సినిమా కానే కాదు. ఓ భయంకరమైన క్రూరమైన విషాదాలతో కూడుకున్న కథ. సో మనం టీజర్ విజువల్ టోన్ చూస్తే సర్కస్లా ఉంది, కానీ నిజానికి ఆ ఫీలింగ్ మాత్రం నరకం. సో మొత్తానికి ఇది ఏంటంటే ఒక క్లాసిక్ కాంట్రాస్ట్ విజువల్ స్టోరీ టెల్లింగ్. అంటే ఏంటంటే రియాలిటీకి దగ్గరలో ఉన్న ఫాంటసీతో కూడుకున్న ఒక కొత్త ప్రపంచం. సో దీన్ని చూపించడంలో డైరెక్టర్ గీతా మోహన్ ఫుల్లీ సక్సీడ్. సో హీరో యష్ లుక్ విషయానికి వస్తే ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ మాత్రమే కాదు, కానీ సో ఈ టీజర్ని జాగ్రత్తగా చూస్తే 4 రకాల హెయిర్ స్టైల్స్తో యష్ కనిపిస్తారు మనకి. అయితే ఒక గెటప్ అయితే నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. అదే క్లీన్ షేవ్తో కంట్రోల్డ్ టెండెన్సీతో ఉన్న మనల్ని చూసే విధానం. అది జనాలతో సైకలాజికల్గా గేమ్ ఆడితే ఎలా ఉంటుందో అలా ఉంది అది. నాకు తెలిసి ఈ క్యారెక్టరు ఫ్యాన్స్కి అన్ఎక్స్పెక్టెడ్ బహుమతి అనుకుంటా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ లుక్ అయితే హీరో లుక్ అస్సలుగానే కాదు, ఒక ప్రిడేటర్ తరహా మేక్ ఓవర్ ఇది. సో ఈ టీజర్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే యష్ మనకి చాలా సీన్లలో డైలాగ్స్ కన్నా కళ్ళతోనే కథలు చెప్తున్నాడు. సో ఆ కళ్ళను అంత పవర్ఫుల్గా చూపించడంలో డైరెక్టరు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎంతలా అంటే ప్రపంచాన్ని గెలవాలన్న కసి కన్నా ఈ ప్రపంచం నాదే అని అంత కాన్ఫిడెన్స్ ఆ కళ్ళలో కనిపిస్తుంది. ఇక విజువల్స్ విషయానికి వస్తే ఈ టీజర్లో వాడిన కలర్ ప్యాలెట్ చూడండి. రెడ్, గోల్డ్, డార్క్ టోన్స్ ఇవన్నీ కలిపి ఒక పెయింటింగ్లా అనిపించింది నాకు. సో ఇదేదో ఒక సాధారణ సినిమాటోగ్రఫీ అనుకుంటే ఇట్స్ టోటలీ రాంగ్. ఇట్స్ అ సింబాలిక్ నెరేషన్. ఎలాంటి నెరేషన్ అంటే సర్కస్ని అందరూ ఎంజాయ్ చేస్తారు, కానీ అదే సర్కస్ వైలెంట్గా మారితే ఎలా ఉంటుందో అనేది మనకు సెకండ్స్లలో చూపించారు. ఇది కేవలం ఆ స్క్రీన్ మీదనే కనిపించే వైలెన్స్ కాదు, అది మన మనసులని గుచ్చే వైలెన్స్. అంటే బేసిక్గా ఏంటంటే ఇది సైకలాజికల్ బ్రూటాలిటీ అన్నట్టు. సో ఈ టీజర్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఒకరిని కొడితేనే హింస కాదు, హింస అంటే డామినెన్స్. సో అందుకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఏమీ చెయ్యకుండా సైలెంట్గా నిలబడ్డ రాకింగ్ స్టార్ యష్. సో రక్తపాతంతో నిండిపోయిన ఫైట్స్ కన్నా ఇదే ఎక్కువ భయంకరంగా కనిపిస్తుంది. సో కేజీఎఫ్కి మ్యూజిక్ చేసిన రవి బస్రారే ఈ సినిమాకి కూడా మ్యూజిక్ చేసిండు. ఆ కేజీఎఫ్ మాస్ మ్యూజిక్ స్టైల్ని ఎక్కడ టచ్ చేయలేదు. చాలా తక్కువ ఫ్రీక్వెన్సీలో సైలెంట్గా మ్యూజిక్ చేశాడు. ఇది కేవలం ఒక మ్యూజిక్ కాదు, ప్రేక్షకుని హార్ట్ బీట్ని కంట్రోల్ చేసే ఒక మ్యాజిక్ అనుకోవచ్చు. ఇక ఈ టీజర్లో కనిపించిన కథ విషయానికి వస్తే స్టోరీ ఒక డ్రగ్ సామ్రాజ్యం చుట్టూ తిరుగుతుంది. విశాలమైన సముద్రం, ఆ సముద్రంతో పాటే ఎదిగిన ఈ క్రైమ్ సామ్రాజ్యం. రాయ ఈ సామ్రాజ్యాన్ని భయంతో కట్టుకున్నాడు, కానీ ఈ రాయానే భయపెట్టే ఆ రెండవ వాడు ఎవడా అనేదే సస్పెన్స్. సో డ్యూయల్ రోల్ చేశాడా లేదా క్యారెక్టరైజేషన్లో మార్పులు చూపిస్తున్నారా అనేది మనము సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. ఈ టీజర్ చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే ఇది ఒక రా అండ్ రస్టిక్ సినిమా. దాచడానికి ఏమీ లేదు. వైలెన్స్ మీటరు 100 ఉంటే ఈ సినిమాలో ఆ మీటరు పగిలి 200కి వెళ్ళిపోయింది. సో ఈ సినిమా భారీ బడ్జెట్తో వస్తున్న పాన్ ఇండియన్ అండ్ మల్టీ లాంగ్వేజ్ సినిమా ఇది. అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే కేజీఎఫ్ తర్వాత యష్కి మళ్ళీ కేజీఎఫ్ కన్నా ఎక్కువ విజయాన్ని ఈ సినిమా ఇస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్స్. ఆ ఎక్స్పెక్టేషన్స్కి 110% ఈ టీజర్ అయితే రీచ్ అయింది. సో కేజీఎఫ్ సినిమాలో మనుషులను గెలిచిన యష్ ఈ సినిమాలో అదే మనుషులను గెలుస్తాడా లేదంటే ఆ మనుషులను చంపేస్తాడా అనేది మనం సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. టోటల్గా సినిమా కలర్ టోను, డ్రెస్సింగ్ సెన్సు, హెయిర్ స్టైలు, ఈ సినిమా కోసం వేసిన ఆ సెట్స్ చాలా భారీగా కనిపిస్తున్నాయి, చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. అంటే యష్ని రామాయణం అనే సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతుందేమో
అని అందరం అనుకున్నాం. దాంట్లో యష్ రావణుని క్యారెక్టర్ చేశాడు. ఇప్పుడు చూస్తే అంతకన్నా ముందే ఈ రాయ క్యారెక్టర్లో అంత రా అండ్ రస్టిక్ అండ్ వైలెన్స్గా కనిపిస్తున్నాడు. మనము ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఫ్యాన్స్కి మాత్రము నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ దొరికింది. అంటే దాదాపుగా 3-4 ఇయర్స్ నుంచి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఒక టీజర్ లాంటిది రిలీజ్ అయింది బర్త్డేకి. దాన్ని చూసిన తర్వాత చాలామంది చాలా డిఫరెంట్గా రియాక్ట్ అయ్యారు. ఏంటంటే టీజర్లో చూపించిన ఆ సీన్స్ ఒక లో గ్రేడ్ సీన్స్ అండ్ ఏ సినిమా అంటే పెద్దలకు మాత్రమే కావలసిన సినిమా అనే లెక్కలో చాలామంది డిస్కస్ చేసారు. కానీ ఈ టీజర్ తర్వాత అవన్నీ ఏమీ లేవు. యష్ సినిమాలో ఉంటే అది నెక్స్ట్ లెవెలే అనే లెక్కల ఈ టీజర్ అయితే కట్ చేసారు. డైరెక్టర్ గీతా మోహన్ దాస్ గారు నిజంగా ఆ విజను పెద్ద పెద్ద మగ డైరెక్టర్లే ఆ విజన్ని చూడలేకపోతున్నారు. కానీ ఆమె ఏ విధంగా ఆ విజన్లో చూస్తున్నదో అనేది నిజంగా ఆ కెమెరా కళ్ళకే తెలవాలి. టీజర్ అయితే స్పెల్ బాండ్ అల్టిమేట్ టీజర్. ఇది సూపర్ డూపర్ హిట్ టీజర్. అంటే ఈ టీజర్ చూసిన తర్వాత 100% సినిమాకి ఫస్ట్ డే చూడాలి అనే క్యూరియాసిటీ 200 టైమ్స్ పెరిగింది. నాకు తెలిసి మీకు కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు కూడా అలాగే ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి. టేక్ కేర్, బాయ్.